जीवन जय जीवन जय जीवन जय जीवन कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు జీవన లగారి నాయకత్ కాంగ్రెస్ పార్టీ సత్యం ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు. ఉల్లిగడ్డలు ఎంత కిలో ఉండాలమ్మా? ఎట్లుండాలి? 4 రూపాయలు 5 రూపాయలు ఉండాల్సింది 70-80 రూపాయలు అయినాయి కదా. ఎట్లా కొనుక్కుంటారమ్మా? ఇప్పుడు మీరు కొనేది కూడా ఇప్పుడు ఇది మీరు కొంటున్నారు 40 రూపాయలకి, ఖరాబ్ అయినాయి పారేస్తే మీరు కూడా లాస్ అవుతారు కదా. ఎంత లాస్ అవుతున్నారు? కైకిలాస్ మీరు కొనేటందుకు కూడా 70 రూపాయలు ఉంది కదా. ఇప్పుడు ఎంత కిలో? 70-80. అంటే మీరు లాస్ అవుతుందా? ఎందుకంటే మీరు కొనేటప్పుడు ఇప్పటికీ నలభై 50 రూపాయలు దొరకాల్సింది 250 రూపాయలు. ఆలోచించి 300 ఆ టైంలో మా పాట అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. రేట్లు పెరిగాయి సార్. రైతులకు ఇబ్బంది, ఆదాయం మాత్రం పెరుగుతుంది. అమ్మా కాంగ్రెస్ గవర్నమెంటే రైతులకు సాయం చేసింది, గుర్తుపెట్టుకోలేదు. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. గెలుస్తారు అందరూ లేకుంటే రూపాయి 10 రూపాయలు అయినట్టు ఒక ఎప్పుడే కానీ మనం బతికిన వాళ్ళమే ఇంద్రమ్మతో వచ్చింది. 1 రూపాయితో గెలిపించింది. మీకు తెలియదు, మా నాన్నమ్మ చెప్పింది. 1 రూపాయి 1 రూపాయితో చాయ్ పెట్టి పోసిందట తండ్రికి. అప్పుడు 5 రూపాయలు తినన్నాడు. నీకేమరికమ్మా? నిజమే, అప్పటి కాలం అట్లుండే. ఇప్పుడు ఏనుగులో మా అమ్మగారు, మా అమ్మగారు ఏనుగులో కూర్చోళ్ళు అత్తగారు ఇప్పుడు కూడా చేతికి వేసినాం కానీ అందరూ ఎత్తేమో వస్తారు కదా బిడ్డ. మనం ఏం లేదు. చేతి గుర్తుకే చేతి గుర్తుకే. కాదమ్మా, ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు, మీరు చెప్తేనే తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం తెలుసా పైన ఏదొస్తే బాగుంటుంది, ఏ ఎమ్మెల్యే పని చేస్తాడు అదే ఒకసారి డిస్కస్ చేయండి. జగిత్యాల పట్టణంలోని అంగట్లో ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలతో పాటు ప్రతిపక్షాల వైఫల్యాలను ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో నిరుద్యోగులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్ అనేది 1200కు రావడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జీవన్ రెడ్డి గారు గెలుస్తారనే నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు అనేది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కర్ణాటకలో కూడా ఈ నెరవేర్చి చూపెట్టింది. రాజస్థాన్లో కూడా 500 సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారందరూ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినవి ఏవి కూడా చేయలేదు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే అది తప్పకుండా చేసి చూపెడుతుంది. ప్రజలందరికీ 60 సంవత్సరాల నమ్మకం అనేది ఉంది. ఇందిరాగాంధీ ఇచ్చిన ఇళ్లతో నుంచి మొదలు పెడితే పెన్షన్ వారికి కూడా నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఆదరిస్తున్నారు. అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా నిన్న చూస్తే శ్రావణి బీజేపీ క్యాండిడేట్ శ్రావణి గారు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే ప్రతిపక్షాలను అదేవిధంగా జీవన్ రెడ్డి గారిని పెద్దవాళ్ళను ఎదురిస్తే వాళ్ళు కూడా మేము గెలుస్తామనే ధోరణిలో వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అనేది ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుకగా ప్రతి ఒక్క రాష్ట్రంలోనే ఎదిరించే మనిషిగా ప్రతి ఒక్కరికి తెలుసు. శాసన మండలిలో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, జీవన్ రెడ్డి గారు మాట్లాడినది చాలామంది చూస్తుంటారు. అదన్నీ చూసి కూడా మీరు పట్టభద్రులకు ఏం న్యాయం చేశారు అనడం అనేది నిజంగా బాధాకరము. ఒకసారి చూడండి అమ్మా. ఎందుకంటే ప్రతి గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ మీకు ఉంటుంది. ఏం మాట్లాడారు అనేది తప్పకుండా తెలుస్తుంది. అంటే ఉద్యోగాలు లేవని చెప్పేసి ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అంకెలతో సహా చెప్పడం జరిగింది మండలిలో జీవన్ రెడ్డి గారు అనేది. అది చూసి మాట్లాడండి ఒకసారి. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు వ్యవసాయదారులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు. నిరుద్యోగులను కానివ్వండి, వ్యవసాయదారులను కానీ పట్టించుకున్న మొట్టమొదటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. రైతుల దగ్గరికి మొన్న రైతు ధాన్యం అప్పుడు కూడా ప్రతి ఐకేపీ సెంటర్ సందర్శించింది కూడా జీవన్ రెడ్డి గారే. అది మీకు ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు బీజేపీ క్యాండిడేట్ బీజేపీగా ఒక టికెట్ వచ్చింది ఆనందంలో మళ్ళీ మర్చిపోతున్నారేమో. దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఒకసారి కళ్ళం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చూడండి. మీరు జీవన్ రెడ్డి గారు ఉన్న దీన్ని చూసి మాట్లాడండి ఒకసారి. ఎందుకంటే మీరు కూడా అక్కడ వెళ్ళారు. దాంట్లో భాగంగా నిజంగా జీవన్ రెడ్డి గారు ప్రతి రైతుకు అనేది రైతుల సమస్యలు కానివ్వండి, రైతులకు న్యాయం జరగాలి అని పోరాటం చేసే వ్యక్తులలో జీవన్ రెడ్డి గారు ముఖ్యంగా మొదటి వ్యక్తిగా ఉంటారు. అదేవిధంగా పట్టభద్రులు నిరుద్యోగులకు న్యాయం జరగాలి అంటే ముందు జీవన్ రెడ్డి గారు ఉంటారు. అదేవిధంగా బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే దాంట్లో జీవన్ రెడ్డి గారు ప్రజా గొంతుగా ముందుంటుంది. అలాంటి వారిని మీరు ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నాం. మీరేం చేశారమ్మా? 5 సంవత్సరాలు మీకు చైర్మన్ పదవి ఇస్తే 3 సంవత్సరాలకే దిగిపోయిన ఘనత మీది. నిజంగా మొన్న ప్రచారంలో భాగంగా మీ వార్డుకి వెళ్ళాము. ఒక మహిళ అంది అక్కడ సమస్యలు ఉన్నాయి, మాకు కనీసం వార్డు కౌన్సిలర్ కూడా లేకుండా పోయిండు, మేము అందరినీ వార్డు కౌన్సిలర్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఒక వార్డు కౌన్సిలర్గా గెలిపించాము. చైర్మన్ అయిన తర్వాత మా వార్డు చాలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము. ఇప్పుడు కనీసం సమస్యలు చెప్పే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది అని వాపోయింది. అంటే వార్డు సందర్శనకు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎదురవుతున్నాయి. అంటే మీరు కనీసం వార్డు కౌన్సిలర్గానే న్యాయం చేయలేకపోయారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా న్యాయం చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ప్రజలు మీకు నమ్మి చైర్పర్సన్గా కూర్చోబెడితే 3 సంవత్సరాలకే ప్రతిపక్షాలు కానివ్వండి, మీకు ఉన్న అధికార పక్షంలోనే మీకు పడక దిగిపోయారు. మేము ఎదుర్కోలేకపోయినా మీరు ఇప్పుడు ఓన్లీ టౌన్కి మాత్రమే మీరు ఎదుర్కోలేకపోయినా మీరు కాన్స్టిట్యున్సీని ఈ నియోజకవర్గాన్ని పాలిస్తా అని ముందుకెళ్తున్నారు. బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను కూడా చైర్మన్గా చేశాను 5 సంవత్సరాలు. అప్పుడు ఎంపీ గారు కవిత గారు ఉండే. మేము కూడా రాజకీయం అన్నప్పుడు ఒత్తిడి సమస్యలు అనేటివి తప్పకుండా ఉంటాయి, కానీ వీటిని ఎదుర్కొని నిరూపించాలి. అలాంటిది 3 సంవత్సరాలకే దిగిపోయిన మీరు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా బాధాకరం. ప్రజలు ఆలోచించండి. ఒక టౌన్కి న్యాయం చేయలేకపోయిన మహిళ ఒక నియోజకవర్గానికి నిలబడతా అంటూ ముందుకు వస్తున్నారు. నిజంగా మీకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి అనే ఆలోచనే ఉంటే అదే పార్టీలో ఉండి ఉండాల్సింది. కానీ మీరు రాజీనామా చేసి బీజేపీలోకి పోయారు. అది మీ వ్యక్తిత్వము. అదే ఒక పదవి మీద ఆశతో వేరే పార్టీలకు పోయిన మీరు అధిక పార్టీలు మారడం గురించి మాట్లాడడం అనేది కూడా విడ్డూరంగా ఉంది. ఆలోచించి మాట్లాడండి. మీ ప్రచారం మీరు చేసుకోండి, మేము అడ్డు రావట్లేదు. కానీ మీ ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మాట్లాడినట్టయితే మేము ఊరుకునేది లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైనా చేసిందంటే
చేసి చూపెడుతుంది. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు కేంద్రం నుంచి వస్తున్నాయి, మీ కేంద్రం నుంచి భిక్షం వేయట్లేదు. కేంద్రం అనేది ఏదైతే జిఎస్టీలో భాగంగా కేంద్రం ఏదైతే జిఎస్టీ ఉందో 9%, రాష్ట్రానికి పన్ను చెల్లిస్తున్నాము, కేంద్రానికి పన్ను చెల్లిస్తాం. అదే భాగంగా రాష్ట్రంలో వచ్చే పన్నుల భాగంగా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి. కానీ మేము ఇంత ఇస్తున్నామని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. తప్పకుండా భాగం అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎన్ని ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఉంటాయి అనేది మీరు ఆలోచించి మాట్లాడాలా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాప్రతినిధురాలుగా మీరు ముందుకెళ్తున్నారు. కానీ అవన్నీ రెడ్డి గారిని మా గౌరవం ఉంది అంకుల్ అని చెప్పి అంటున్నారు. మీ గౌరవాన్ని మీరు అదే విధంగా నిరూపించుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తున్నారు. తప్పకుండా మీరు మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడినట్టయితే ఊరుకునేదని హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు.